ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ ఓ కళా ద డ్రీమ్. రోజు బ్లాగ్ ఏంటి అంటే, సో లాస్ట్ టైం మనకి ఒక వీడియో వచ్చింది కదా, ఏంటది హల్దీ వీడియో. సో దానికి ఎక్స్టెన్షన్ అనమాట. సో హల్దీ వీడియో మీరు చూడకపోతే తప్పకుండా వాచ్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు హల్దీకి రెడీ అయిన సెట్ అనమాట ఇదంతా. అండ్ ఇక్కడ బ్రైడ్ అండ్ తోడు పెళ్లి కూతురు. హల్దీకి యెల్లో థీమ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ యెల్లో కలర్లో మనకి కాస్ట్యూమ్స్ కనిపిస్తున్నాయి అండ్ ఎన్నో రిచువల్స్ ఉన్నాయండి. సో మీరంతా వాచ్ చేయండి. మా ఫ్యామిలీలో రిచువల్స్ అన్నీ నేను అక్కడక్కడ పెట్టాను. మంచి జలతారు మెరుగు కంచు కంబోలు అంచయానాలందరూ మల్లికార్జున సతికి చాలాను నేలంట వచ్చి రాకిని చంద్రంక ఆకాశ నరమూల జోకాతో ధరించుక సత్తు బాబులు. అలా పైన మనకు ఇంకో సెట్ వేశారనమాట. సో అక్కడ రిచువల్ అయిపోయిన తర్వాత అందరూ బ్రైడ్తో పాటు కిందకు వచ్చేస్తున్నారు. సో ఇక్కడ 2 సిస్టర్స్, నేను మా చెల్లి ట్విన్నింగ్ అయ్యాము. సో సేమ్ క్లాత్ మెటీరియల్ అండ్ ఎవ్రీథింగ్, బట్ డిఫరెంట్ స్టైల్లో. అండ్ ఇక్కడ కొన్ని గ్లిమ్సెస్ ఇచ్చాను, చూడండి. ఆఫ్టర్ లాట్ టైం థరోలీ ఎంజాయ్డ్ సో మచ్ అనమాట. సో ఈ సెర్మనీలో, హల్దీ సెర్మనీలో. అండ్ ఇది ఫిబ్రవరిలో వచ్చేసరికి మనకి చలి చాలా ఎక్కువగా ఉండింది. అండ్ ఇక్కడ అందరూ చూడొచ్చు విత్ ఆల్ yellow థీమ్. It's a video. చెప్పా. ఎండాకాలంలో పెళ్లి చేసుకుంటే మనకి అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. సో ఏంటంటే హల్దీ సెరమనీస్కి వాటికి వేడి చేసి, వేడి వాటర్ యూస్ చేసి ఇలా ప్లే చేసుకోవడానికి రాకుండా చక్కగా చల్ల వాటరే చేసేయచ్చు. కానీ ఇక్కడ మనం చలికాలంలో కాబట్టి చాలా కొంచెం ప్రాబ్లం అయితే అయ్యింది. హీట్ చేసుకొని మనం ఇలా ఆడుకోవాల్సి వచ్చిందనమాట హల్దీలో. సో అండ్ దిస్ ఈజ్ అబౌట్ హల్దీ. అండ్ ఇదే రోజు ఆఫ్టర్ లేట్ నైట్ 8 o'clock అట్లా, 8:30 ఆల్మోస్ట్, అప్పుడు మనకి ఇది ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏంటి, మెహందీ సెరమనీ స్టార్ట్ అయిందనమాట. సో హల్దీ సెరమనీకి ఒక సెట్ అండ్ పైన చిన్న చిన్న రిచువల్స్కి వాటికి ఇంట్లోనే ఒక చిన్న సెట్ వేశారు. చాలా బాగుంది సెట్ అయితే. సో ఇక్కడ మనకి పెళ్ళిలో ఎక్కడ మనం రెడీ అవ్వాలి అండ్ దాట్ టు మనం వీడియో తీయాలంటే నాకు ఏదో ఈ కార్నర్ పాయింట్ అయితే దొరికింది. సో ఇక్కడ నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో దేనికి అంటే హల్దీ తర్వాత మనకి మెహందీ సెరమనీకి కోడ్ ఏమి ఇచ్చారు అని అంటే గ్రీన్ కలర్ ఇచ్చారు. సో నేను ఈ గ్రీన్ కలర్ శారీ వేసుకున్నాను. సో దీనికి నేను జస్ట్ సింపుల్గా మళ్ళీ అదే హెయిర్ స్టైల్ వేసుకున్నాను. పెద్దగా ఏం చేంజ్ చేయలేదు. అంత కంగారులో మనకి చేంజ్ చేసే థాట్స్ కానీ ఎవరైనా హెల్ప్ చేస్తారంటే కూడా మనకి ఎవరిది వాళ్ళు బిజీగా అయిపోతారు కాబట్టి హెల్ప్ అసలు ఎక్స్పెక్టే చేయొద్దు. సో మన చిన్నగా నేను ఇంకోటి గ్రీన్ కలర్ రిబ్బన్ లాంటి రబ్బర్ బ్యాండే కొనేసుకొని సింపుల్గా వేసేసుకున్నాను. సో ఇది అన్నమాట నా కాస్ట్యూమ్ మెహందీకి. ఇక్కడ బ్లౌజ్కి మ్యాచింగ్ నేను ఒక రెడ్ బీడ్స్ ఉన్న నెక్ పీస్ అయితే వేసుకున్నాను. అండ్ సన్నాయి, ఇవి ఢోలు, మనకి ఇవి లేకుండా అసలు రిచువల్స్ అనేవి అసలు ఉండవు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ క్లిప్లో మై నాటీ బ్రదర్ అండ్ ఆల్ ఆర్ రిలేటివ్స్, మై మదర్, వదిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఉన్నారు ఇక్కడ. సో థీమ్ ఈజ్ గ్రీన్ కలర్. సో మెహందీకి అయితే నేను రెడీ అయిపోయాను. సో దట్స్ మై కాస్ట్యూమ్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు తోడుపల్లి కూతురు కాస్ట్యూమ్. అల్లమా ప్రభురాయురండ్రు బడంపేటరా చెన్న వీరింటరుండో అల్లమా
మీరు చెప్పినాక నేను అది ఇప్పుడే చెప్తాది ఇక తాళి కట్టినాక చెప్తుంది ముందే అడుగు. అండ్ పెళ్ళి రేప్ అనగా మా దగ్గర లేట్ నైట్ వరకు చాలా రిచువల్స్ ఉంటాయండి. సో అసలు మనకి టైం ఉండదు ఇంకా పడుకోవడానికి అన్నట్టుగా. అండ్ ఇక్కడ మెహందీ పెట్టడానికి మనం వాళ్ళని మాట్లాడుకున్నారు. అండ్ నాకైతే ఇది కూడా కొంచెం ఫ్లాప్ అయినట్టుగా అనిపించింది. అంటే ఒక హ్యాండ్కి పర్ పర్సన్ ఒక హ్యాండ్కి 100 రూపీస్ అనేసి అన్నారు. సో 100 రూపీస్ పడుతున్నట్టుగా అయితే పెట్టలేదు. బెటర్ చాలా ఫాస్ట్గా అయితే వేస్తున్నారు. బట్ ద థింగ్ ఇస్ డిజైన్స్ ఇక్కడ కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. దే క్యాన్ అసలు చాలా పెట్టగలుగుతారు వాళ్ళు యూజువలీ, కానీ దే హ్యావెంట్. సో దట్స్ మై ఫైనల్ డిజైన్ అనమాట, ఇటు అటు. సో అండ్ ఇక్కడ బ్రైడ్ వాళ్ళ అక్క అనమాట. సో నాకు వదిన అవుతుంది. అండ్ ఇక్కడ అందరూ కజిన్స్ టోటలీ మెహందీ పెట్టించుకుంటున్నారు. దాట్స్ సో కూల్ అసలుకి. అండ్ ఇక్కడ మా తొట్టి గ్యాంగ్ అనమాట. Say hi. అండ్ మై ప్రిటీ మామ్ హియర్. అండ్ తర్వాత కొన్ని రీల్స్ అలా చేసుకొని నేను మళ్ళీ ఇంటి బాట పట్టేసాను అనమాట. అండ్ నెక్స్ట్ డే మనకి సంగీత్ ఉంటుంది. సో సంగీత్ తర్వాత దెన్ మ్యారేజ్. సో స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ ఇట్ టిల్ ద ఎండ్. ఐ హోప్ సో మీకు ఈ బ్లాగ్స్ అన్ని నచ్చుతున్నాయి అనేసి అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయి ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి. అండ్ టెల్ మీ అబౌట్ మై కాస్ట్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.